బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు పిల్ల. హోప్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇవాళ సండే Feb 28 అలా స్మాల్ అవుటింగ్ వచ్చేసాం. సో వీఆర్ హెడింగ్ నౌ టువర్డ్స్ శవనదుర్గా హిల్. అండ్ ఇప్పుడైతే ఇక్కడ మధ్యలో ఒక వ్యూ పాయింట్ ఉంది, చాలా బాగుంది. మిడిల్లో డ్యామ్ ఉందన్నమాట. సో అక్కడ స్టాప్ చేసాము. వ్యూ బాగుంది చూడడానికి. फोटोस तक ಎಲ್ಲ ಶ್ರವಣದುರ್ಗ ಬೆಟ್ಟ ಹೋಗುತ್ತಾ? ಶ್ರವಣದುರ್ಗ ಶ್ರವಣದುರ್ಗ ಸ್ಟ್ರೈಟಾ? ಸ್ಟ್ರೈಟ್ ಹೋಗಿ ರೈಟ್ ಹೋಗಿ. ఫైనలీ రీచ్ అయిపోయాం శవనదుర్గా బెట్ట. సో దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మోనోలిథిక్ హిల్ ఇన్ ఏషియా. యాక్చువల్లీ ఈ హిల్ వచ్చి 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది బెంగళూరు నుండి. మేమైతే 5:30 స్టార్ట్ అయ్యాం. నౌ ద టైమ్ ఈజ్ 7:30. ఇట్ టుక్ అరౌండ్ 2 hours టు రీచ్ హియర్. అండ్ ఒక లాంగ్ డ్రైవ్ కూడా అయిపోయిందని చెప్పచ్చు. ఇక్కడైతే వెహికల్స్ చాలా ఉన్నాయి. చాలా మంది వచ్చినట్టున్నారు సండే కాబట్టి. ఇక్కడైతే కార్ పార్క్ చేసేసాము. ఇక్కడ కార్కి అయితే ఏమీ ఫీజు తీసుకోవట్లేదు అండ్ ఎంట్రీ ఫీజు కూడా ఏం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. మా హిట్లర్ బ్రో. సో గైస్ ఇక్కడ నుండి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అయిపోయింది. మన క్యూట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ కింద టెంపుల్ సరౌండింగ్లో చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయన్నమాట. సో అక్కడ టిఫిన్ తినేసి మేము స్టార్ట్ అయ్యాము. సూపర్ ఎక్సైటెడ్ అండ్ సూపర్ ఎనర్జెటిక్తో స్టార్ట్ అయిపోయాం. సో సేమ్ ఎనర్జీతో మా ట్రెక్ కూడా ఫినిష్ చేస్తాం అనుకుంటున్నాం. పార్కింగ్ నుండి కొద్దిగా వాకబుల్ డిస్టెన్స్ మనం వెళ్ళామంటే మనం హిల్ ఎంట్రీని రీచ్ అవుతాం అనమాట. అండ్ ఇక్కడైతే మనం ఎవరెవరు వెళ్తున్నారు అనే నెంబర్ ఆఫ్ కౌంట్స్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయించుకుంటున్నారు. ఫైనలీ మన రాకీ టెరెన్ స్టార్ట్ అయిపోయింది. ఇట్ లుక్ లైక్ 45 degrees or 50 అబోవ్ యాంగిల్లో ఉంది అనుకుంటున్నా. అండ్ చాలా క్యూట్గా పెద్దగా కూడా ఉంది. మరి చాలా ఎక్సైట్గా ఉన్నాను నేను కూడా. సో లెట్స్ హ్యావ్ ఫన్ టుగెదర్. ఆరో మార్క్స్ కూడా చూపించారు, లైక్ వెళ్ళడానికి అప్ డైరెక్షన్ రావడానికిను. సో ఆరో మార్క్స్ ద్వారా వెళ్తే మనమైతే ఈజీగా రీచ్ అయిపోతాం అనుకుంటా. అండ్ మేము రావడం కూడా ఇక్కడికి విజిట్ చేయడం ఫస్ట్ టైం. సో మా ఎగ్జైట్మెంట్ అయితే చాలానే ఉంది. అండ్ హిల్ కూడా చాలా ಸ್ಟೀಪಿగా ఉంది, ಸ್ಲಿಪ್ಪರಿ ಕೂಡ ఉందన్నమాట. ಹಾಯ್, ಬೆಟ್ಟ ಹತ್ತಬೇಕಾದ್ರೆ ಸ್ಕಿಡ್ ಆಗೋ ಚಾನ್ಸಸ್ ಇರುತ್ತೆ. ತುಂಬ ಸ್ಲಿಪ್ಪರಿ ಇದೆ, ತುಂಬ ಸ್ಲಿಪ್ಪರ್ ಇದೆ, ತುಂಬ ಸ್ಲಿಪ್ ಆಗುತ್ತೆ. ಅವಳಿಗೆ ಮಾತಾಡೋಕ್ಕೆ ವಾಯ್ಸೇ ಬರ್ತಿಲ್ಲ. ಈಗ ನಾವು ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ 5 minutes ಆಗಿಲ್ಲ. ಶಿ ಈಸ್ ಗೆಟಿಂಗ್ ಟಯರ್ಡ್ ಆ್ಯಕ್ಚುಲಿ. ನಾವು ನಡಿಬೇಕಾದ್ರೆ ಕೇರ್ಫುಲ್ಲಾಗಿ ನಡಿಬೇಕು, కేర్ఫుల్గా నడిಬೇಕು. ఇన్ ద సేమ్ వే కొంచెం మనం స్లిప్పరీగా ఉంది కాబట్టి
గ్రిప్ ఉన్న షూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడానికి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండే షూస్ వేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుంది. చాలా టయర్డ్ అయిపోయాం. ఇంకా ఫస్ట్ మైల్ స్టోన్ కూడా రీచ్ అవ్వలేదు. ఇక్కడ నుండి వ్యూ చూడండి. సో దేర్ ఈస్ ద లక్ష్మీనారాయణ టెంపుల్. గైస్ చాలా టయర్డ్ అయిపోయాం. సో మనమైతే ఇక్కడ వెనక్కి చూస్తున్నది ఫస్ట్ మైల్ స్టోన్ అనమాట. సో ఇక్కడికి రీచ్ అవ్వడానికి మాకు 20 minutes పట్టింది. అండ్ ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, కష్టమని ఫీల్ అవుతాం. అండ్ చాలా పెద్ద గ్యాంగ్ వస్తే మాత్రం చాలా ఫన్ ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మనకి బెంగళూరుకి నియర్లో ఉన్న ఛాలెంజింగ్ ట్రెక్కింగ్ ఏదైనా ఉంది అంటే ఐ థింక్ సో ఇదే అనుకుంటున్నా. సో దిస్ ఈస్ ద బెస్ట్. టు సే యూ సంథింగ్ గైస్. వాటర్ తెచ్చుకోండి, మోర్ ఎనఫ్ వాటర్ తీసుకొచ్చుకోండి, సో దట్ మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా పెట్టుకోవాలి.
గాయస్ ఇక్కడ ఒక అమ్మాయి నేను ఎక్కినప్పటి నుండి కూర్చుంటానే ఉంది. ఆమె ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ್ ಹೆಂಗಿದೆ ಟ್ರಿಪ್ಪು? ಹೆಂಗಿದೆ ಚೆನ್ನಾಗಿದೆ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ಓಕೆ ಹಾಕಿದ್ದೆ. ಓಕೆ ಅಂದ್ರೆ ಫ್ಯಾಟ್ ಇದೆ, ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ನಡೆಯಕ್ಕೆ. ಓಕೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬರ್ತಿರೋದು. ತಿಂಡಿ ತಿನ್ಕೊ ಬಂದ್ರಾ? ಏನಿಲ್ಲ, ಒಂದೇ ಇಡ್ಲಿ. ಓಕೆ ನೀರು ಜಾಸ್ತಿ ಎತ್ಕೊಂಡ್ಬಂದಿದ್ದೀವಿ. ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ? ನಾವು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ನೀರು ಜಾಸ್ತಿ ತಗೊಬರ್ಲಿಲ್ಲ? ತಗೊಂಡ್ಬಂದಿದ್ದೀವಿ. ಸೊ ಡಿಹೈಡ್ರೇಟ್ ಆಗಬಾರ್ದು ನಾವು. ಆ್ಯಕ್ಚುಲಿ ಇಲ್ಲೇ ಜಾಸ್ತಿ ಸ್ವೆಟ್ ಹೋಗ್ತಿದೆ. ಸೊ ನಾವು ಎಷ್ಟು ನೀರು ಕುಡಿಯೋದ್ರೇನು ಇಲ್ಲೇ ಹೋಗತ್ತೆ. ಅರ್ಧ ದಾರಿ ಕಷ್ಟಪಟ್ಟೆ ಹತ್ಬಿಟ್ಟು ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟಪಟ್ಟೆ ಹತ್ಬಿಡ್ಬೋದು. ಪ್ರಯತ್ನ ಪಟ್ಟರೆ ಹತ್ಬಿಡ್ಬೋದು. యా సో సూపర్ ఎక్సైటింగ్ ಇದೆ అల్వా? ఫైన్. ఇంకా హాఫ్ వేకే వచ్చాము. ఇంకా మనం అర్ధ దారి ఎక్కాలా. సో లెట్స్ గో. కమ్. ಆರಾಮ್ ನಿಂತ್ಕೋಬೋದಾ? ఒక 5 minutes కూర్చొని డీప్ బ్రీత్ తీసుకుంటే దెన్ వీ కెన్ ఈజీలీ వాక్. వీ కెన్ స్టార్ట్ అగైన్. ఈ స్టీప్ చూడండి ఎలా ఉందో. విదిన్ 2 minutes ఈ స్టీప్ని అంతే ఎక్కేయాలి అని చెప్పేసి టార్గెట్ అనమాట. సో మా అందరిలో ఎవరు ఫస్ట్ ఎక్కేస్తారో చూద్దాం. సో 2 minutes టైం ఈ స్టీప్ని ఎక్కేయాలి. లెట్స్ గో. స్టార్ట్. 2 minutes ఎక్కేస్తే 20 rupees chocolate. Two minutes expectation. Yeah, I'm the one. They should have to give 20 rupees chocolate. చూడండి చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ రివర్ పేరేంటో అయితే నాకైతే తెలీదు, బట్ నేను అనుకుంటున్నా అక్కడ ఇంట్రోలో మనం చూపించిన వాటర్ ఐ మీన్ ఆలేకే అనుకుంటున్నాను. చాలా బాగుంది సీనరీ.
దుర్గా బెట్ట. 3 కిలోమీటర్స్ నడవాలి మనం టాప్కి రీచ్ అవ్వాలంటే. మనం ఇంకా 2 మైల్ స్టోనే క్రాస్ అయ్యాము, ఇంకా 1 మైల్ స్టోన్ ఉంది. యారో మార్క్స్ ఇచ్చారు ఆన్ ద వే. ఫుల్లో మనకి ఇలా యారో మార్క్స్ అయితే ఇచ్చారు. సో మనం దీన్ని ఫాలో అవుతూ వెళ్తే ఈజీగా ఉంటుంది. ఐ థింక్ ఎక్కడానికి ఇంత కష్టంగా ఉంది, దిగడానికి ఎలా ఉంటుందో అయితే నాకు తెలీదు. చాలా స్టీప్గా ఉంది ఇక్కడ సెకండ్ మైల్ స్టోన్ రీచ్ అవ్వడానికి. సో దట్ ఈస్ ద సెకండ్ మైల్ స్టోన్ ఫోర్. మనకి కూర్చొని దొర్లుకుంటూ పోతే ఈజీగా వెళ్ళిపోతుందంట. ద సేమ్ థింగ్ నేను కూడా చెప్పాను అప్పుడే నా ఫ్రెండ్కి. ఎక్కడం కష్టపడి ఎక్కుతున్నాను, దిగడానికి కూర్చొని దొర్లుకుంటూ రోలింగ్ వెళ్ళిపోదామని. ఏ ఇలా సెకండ్ మైల్ స్టోన్ నుండి అయితే మనకి ఇలా వే ఉందన్నమాట. సో బ్రిక్స్తో ఫుట్పాత్ చేశారు. సో ఈజీగానే ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంది వాకింగ్కి. ఫైనలీ థర్డ్ మైల్ స్టోన్. ఇక్కడ నుండి ఫైనల్ పీక్కి వెళ్ళడానికి కాస్త డిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు న్యాచురల్గా ఫామ్ అయింది అనుకుంటా వాటర్ పాండ్ లాగా. సో చాలా వాటర్ అయితే క్లియర్గా లేదు, నార్మల్ ఫ్రెష్ వాటర్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది.
Guys, finally we have reached peak point. This is the Nandi Mandapa. And finally after 3 milestones we have reached the peak point. Nandi Mandapa is here. Hi bros.